కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పెళ్లి కారు ఆ టైరు పేలడంతో అదుపు తప్పి ఓ బైక్ ను అలాగే రిక్షాను ఢీ కొట్టింది. ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. అంత మాత్రం ఆగకుండా ఆ కారు ఆ బస్ స్టాప్ వైపు దూసుకెళ్లింది. అక్కడ బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. మనం ఆ కారుకు సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. వెనక టైర్ పేలి ఉన్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అన్నవరం నుంచి జగ్గంపేట వస్తున్న కారు టైర్ పేలడంతో అదుపు తప్పింది. దీంతో హైవేపై బైక్ను అలాగే రిక్షాను ఢీకొట్టి అంత మాత్రం ఆగకుండా బస్ స్టాప్లోకి దూసుకెళ్లి అక్కడ పెళ్లి కారు అక్కడ బస్ స్టాప్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఈ ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. హాస్పిటల్లో మరొకరి సిచ్యువేషన్ విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అన్నవరం నుంచి జగ్గంపేట వస్తున్న ఈ పెళ్లి కారు టైర్ పేలడంతో అదుపు తప్పింది అని కూడా చెప్తూ ఉన్నారు. కీర్లంపూడి మండలంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జంక్షన్ దగ్గర కారు ఫ్రంట్ టైర్ పేలడంతో వేగంతో వస్తుంది కాబట్టి పెళ్లి కారు అదుపు తప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వచ్చి అక్కడ పరామర్శిస్తూ ఉన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ ఉన్నారు. వచ్చి అక్కడ అదుపు తప్పిన టైర్ ఆ రోడ్డు అంతటిని కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తంగా కాకినాడ జిల్లాలో ఈ ప్రమాదం పెను దుమారమే రేపిందని చెప్పుకోవాలి. మనం గమనించవచ్చు. అక్కడంతా కూడా ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడినట్టు కూడా మనకు విజువల్స్ మనం గమనించవచ్చు. మొత్తంగా మనం గమనించినట్లయితే టైర్ పేలడంతో ఆ ముందు భాగం అంతా కూడా చూడండి, మనం గమనించినట్లయితే నుజ్జు అయిపోయింది. అంటే తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అతి వేగంతో దూసుకొస్తున్న కారు ఒక్కసారిగా టైర్ పేలడంతో అదుపు తప్పింది. ఎందుకంటే ఇప్పటికే రోజు కూడా వేగానికి సంబంధించి రోడ్డు యాక్సిడెంట్స్ చాలానే వింటూ ఉంటాం. అయితే తాజాగా ఈ ఘటనతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే మార్నింగ్ మనం ఒక ఘటన చూడడం జరిగింది. ఆ ఘటనలో వేగంతో వస్తూ డివైడర్ను ఢీకొట్టిన క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టింది. అయితే అందులో ఎవరికి ప్రమాదం జరగలేదు. బట్ ఇప్పుడు ఈ కార్ యాక్సిడెంట్ గమనించినట్లయితే అతివేగంతో వస్తూ టైరు పేలడంతో అదుపు తప్పింది కారు. ఒక రిక్షాను బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు చెప్తున్నారు. అందులో విద్యార్థులు ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఆ విద్యార్థులు ఎవరన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ అయితే సిద్ధంగా ఉన్నారు. లైవ్లో జాయిన్ అయ్యేందుకు ఫోన్ లైన్లో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే శివశంకర్ చెప్పండి, ఈ రోడ్డు ప్రమాద ఘటనలో విద్యార్థులు చనిపోయారు అంటున్నారు. అసలు ఆ విద్యార్థులు ఎవరు? లోపల ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగిందా? పెళ్లి కారులో వస్తున్న వాళ్ళు, లేకపోతే బయట ఎవరికైనా గాయాలయ్యి వాళ్ళు చనిపోవడం జరిగిందా? ఏంటా డీటెయిల్స్ అసలు? ఏదైతే అన్నవరంలో జరిగిన పెళ్లిని ముగించుకొని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా అయితే కారు ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్ నుండి ఫ్రంట్ టైర్ అయితే సడన్ గా పేలిపోవడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఒక రిక్షా ఒక బైక్ ని ఢీకొట్టి అక్కడే బస్ షెల్టర్ లో వెయిట్ చేస్తున్న విద్యార్థుల మీదకైతే కారు దూసుకువెళ్ళింది. సుమారుగా 7 నుంచి 8 మందికి మధ్యలో గాయాలయ్యి ఇద్దరు అక్కడే స్పాట్ లో చనిపోయారు. ఒక విద్యార్థిని మాత్రం హాస్పిటల్లో ఒకరు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో పూర్తిగా ముగ్గురు మృతి చెందిన పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. అయితే మరికొంతమందికి అయితే తీవ్ర గాయాలయ్యి కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ కూడా అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే హాస్పిటల్లో ఉన్న వారిని కూడా పరామర్శించి వారికి భరోసానైతే కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కార్ టైర్ పంచర్ అవడం, అదే టైర్ ఒక్కసారిగా పేలిపోవడం, అంటే దానిలో ఏదైనా గుడ్చుకుని పేలిపోయిందో దేనికోసం పేలిందనేది మాత్రం తెలీదు. అదే ఓవర్ స్పీడ్ లో ఉన్నప్పుడు టైర్ పంచర్ అయినా కూడా ఇట్లాంటి ఘటనలు సంభవించని కూడా ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అయితే ఆ ఘటనలో అక్కడికక్కడ ఇద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇద్దరు కూడా ఒకటే ఏరియాకి సంబంధించిన వారు. ఒక్కసారిగా పిల్లలు మృత్యువార్త విన్న తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విలపిస్తున్నారు, తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితులు, అక్కడే రోడ్డు మీద కుప్ప కూలిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. క్లారిటీగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కార్ ఫ్రంట్ టైర్ పేలిపోయినట్టుగా కూడా మనకి విజువల్స్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే అదుపు చేయలేకపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు డ్రైవర్. పూర్తిగా అయితే వారి మీదకి దూసుకు వెళ్ళిపోయింది. మొదటిగా రిక్షాని ఢీకొన్నారు, తర్వాత బైక్ ని ఢీకొని ఒక్కసారిగా ఆ బస్ షెల్టర్ బైక్ కి దూసుకువెళ్లి అక్కడ ఉన్న 7గురికి కూడా పూర్తిగా అయితే గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. అందులో 3 చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇద్దరు అక్కడికక్కడే విద్యార్థులు ఇద్దరు కూడా దుర్మరణం చెందిన
ఆ విషాద ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవాలి సోమవారం గ్రామంలో. శివశంకర్, మరి ఎవరికైతే గాయాలయ్యాలో వాళ్ళ ఆరోగ్య సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిలకడగా ఉందా? విషమంగా ఉన్న పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అయితే విషమంగా ఎవరిది లేదు. ఏదైతే కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన, కాళ్ళు నుజ్జైపోయిన వారు కూడా ఉన్నారు అందులో చెప్తున్నారు. అంటే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి అయితే నిలకడగానే ఉంది. ఎవరికైనా ఇంకా సీరియస్ అవుతుందా లేదనేది మాత్రం ప్రస్తుతానికి అయితే తెలియదు. ప్రస్తుతం ఉన్న వారికి మాత్రం ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని కూడా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూకి అయితే డాక్టర్ కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు కారు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే కారు పంచర్ కావడమా ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తంగా ఈ ఘటనలో 8 మంది వరకు కూడా గాయాలైనట్టు మా ప్రతినిధి శివశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు అయితే మనకు అర్థమవుతుంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మరొకరి సిచ్యువేషన్ విషమంగా ఉంది. ఇంకా పలువురికి కాళ్ళు చేతులు ఇరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే అతివేగంగా దూసుకొస్తుండడంతోనే కారు అదుపు తప్పినట్టు కూడా చెప్తున్నారు. ఒకవేళ స్లోగా వచ్చుంటే టైర్ పేలినప్పటికీ కూడా ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కూడా పలువురు చెప్తూ ఉన్న పరిస్థితి. అన్నవరంలో పెళ్లికి వెళ్ళి వస్తూ ఉన్న కారు హైవేపై అదుపు తప్పి బైక్ను, రిక్షాను ఢీకొట్టడం మాత్రమే కాకుండా నాన్ స్టాప్గా అది వెళ్ళి బస్టాండ్లోకి దూసుకువెళ్ళి అక్కడ బీభత్సం క్రియేట్ చేసింది. అక్కడ బస్ స్టాప్లోకి దూసుకువెళ్ళిన పెళ్లి కారు చాలా మందిని ఢీకొట్టడం కూడా జరిగింది. అయితే ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 2 స్పాట్లోనే చనిపోయిన సిచ్యువేషన్. కారు అతి వేగంతో దూసుకొస్తుండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎవరైతే గాయాలయ్యాయో వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వారి సిచ్యువేషన్ ప్రజెంట్ నిలకడగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే ఎవరైతే స్పాట్లో చనిపోయారో వారి డెడ్ బాడీస్కు సంబంధించి అటు పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం డెడ్ బాడీస్ కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ సాగుతోంది. కిలంపూడి మండలం సోమవారం గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే జంక్షన్ దగ్గర కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అంటే అతివేగంతో వస్తున్నారు కాబట్టి టైర్ పేలడంతో కారు అదుపు తప్పిన పరిస్థితి. ఒకవేళ నిదానంగా వచ్చినట్లయితే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదంటూ కూడా అందరూ అంచనా వేస్తున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అటు స్థానిక ఎమ్మెల్యే వచ్చి అక్కడంతా కూడా పరామర్శిస్తున్నారు. సిచ్యువేషన్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే మృతుల కుటుంబాలకు సంబంధించి ఆయన పరామర్శించిన పరిస్థితి. మరోవైపు ఎవరైతే గాయాలు పాలయ్యారో వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన స్థానికంగా ఉన్న వాళ్ళలో భయాందోళన క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా బస్ స్టాప్లో కూడా ఈ కారు బీభత్సం క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన పరిస్థితి. అక్కడ ఉన్న వారంతా కూడా ఎంతటి భయాందోళనకు గురయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతివేగంతో దూసుకొస్తున్న కారు అదుపు తప్పింది. ఎవరిని గుద్దుతుందో కూడా తెలియని పరిస్థితి. అయితే 2 అక్కడ స్పాట్లోనే చనిపోవడం కలవరాన్ని సృష్టిస్తోందనే చెప్పాలి. అయితే ఆసుపత్రిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మరి పలువురికి చేతులు కాళ్ళు విరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే అందరి కండిషన్ కూడా నిలకడగా ఉన్నట్టు వైద్యాధికారులు చెప్తున్నారు. అన్నవరం నుంచి జంగంపేట వస్తున్న పెళ్లి కారు ఇటు సోమవారం గ్రామం దగ్గర ఈ ఘటన జరగడం అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కిలంపూడి మండలం సోమవారం గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్దిగా పక్కన